మొదటిగా తండ్రి అయిన దేవునికి, ప్రభువైన యేసుక్రీస్తు వారికి, పరిశుద్ధాత్మ దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. చేరికూడిన మీకును, అలాగే నెట్ వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసులో మిక్కిలిగా ప్రేమించిన తండ్రి, మీ ఘనమైన, పవిత్రమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామానికి మా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, దేవా, నీ వేదములో రాయబడిన ఎన్నో విశేషమైన సంగతులను తండ్రి మేము చూచినట్లుగా మా మనోనేత్రాలను తెరవమని వేడుకొనుచున్నాం తండ్రి. దేవా, వాక్య జ్ఞానం లేక, నీ ఆత్మ పరిశీలన లేక, నీ ఆత్మ నడిపింపు లేక తండ్రి ఎన్నో దుర్బోధలు ప్రపంచవ్యాప్తంగా మనుష్యులను తండ్రి నరకానికి తీసుకువెడుతున్నాయి. ఏది సత్యమైనదో, ఏది వాస్తవమైనదో పిల్లలు గ్రహించలేని స్థితిలో ఉన్నారు తండ్రి. అట్టి వారికి మా వంతుగా సంగమ ద్వారా నానా విధమైన జ్ఞానము బయలు వెళ్ళాలని మీరు సంకల్పించారు. ఆ సంకల్పం మేరకు తండ్రి మా వంతుగా ఈ సత్యాన్ని తండ్రి సమాజానికి వినిపించడానికి మరొక అవకాశాన్ని మా బ్రతుకు జీవితంలో మీరు మాకు ప్రసాదించినందుకే మా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ ఆత్మ నడిపింపు నాకును మాకును అందరికీ ప్రసాదించమని, సత్యవాక్యమును సాత్వికమైన మనసుతో అంగీకరించే హృదయాన్ని ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని కోరుకుంటూ వేడుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నత ప్రశస్త నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఒక మంచి విశేషమైన సంగతులను వేదం నుండి మనం ఆలోచన చేద్దాం. యోహాను రాసిన సువార్త 9వ అధ్యాయము 31వ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం. యోహాను రాసిన సువార్త 9వ అధ్యాయం 31వ వచనం. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము అని రాయబడింది. పాపుల మనవి దేవుడు ఆలకించడు. మనవి అంటే ప్రార్థన. ఇక్కడ ఒక సందర్భాన్ని బైబిల్లో అనేకమైనటువంటి చోట్ల వ్రాయబడినటువంటి సంగతులను మనం ఆలోచించినప్పుడు సహజంగా మిమ్మల్ని అయినా నన్నైనా ప్రపంచంలో క్రైస్తవులే కాదు, క్రైస్తవేతరులు అడిగే ఒకే ఒక సహకారం ఏదైనా ఉందంటే అది ప్రార్థన సహకారం. ప్రార్థించండి మా కోసం అని అడుగుతుంటారు. కాబట్టి అలా ప్రార్థించమని వాళ్ళు అడిగినప్పుడు తప్పనిసరిగా మనం ఏం చెప్తాం? ప్రార్థన చేస్తాము అని అంటాం. కానీ ఇక్కడ బైబిల్లో రాయబడినటువంటి విశేషమైన సంగతుల్లో కొన్ని ఆలోచింపదగిన విధంగా ఉన్నాయి. వాళ్ళు ప్రార్థించమని అడిగినప్పుడు వాళ్ళతో మనం ఒక మాట చెప్పాలని బైబిల్ రాయబడి. ఏంటి ఆ మాట అంటే, నువ్వు పాపం చేస్తూ ఉంటే నేను ప్రార్థన చెయ్యను అని చెప్పాలి. అలా చెప్పగలవా? నువ్వు దుర్మార్గత చేస్తుంటే నీకోసం నేను ప్రార్థన చేయను. నేను అలా చేసినా కానీ దేవుడు ఆ ప్రార్థనను వినడు. అలాగే రాయించాడు గ్రంథంలో. మనం తొందరపడి వాళ్ళను ఏమీ అనం కానీ మనం ప్రార్థన చేయమని అడుగుతాం. నన్ను ఇంతవరకు చాలామంది అడిగారు ప్రార్థన చేయమని. అయితే ఎవరు వాక్యం చెప్పమని అనరండి. మీరు ఆలోచించండి. మాకు కొంచెం వాక్యం చెప్పండి, మాకు దేవుని జ్ఞానం నేర్పండి అని అడిగేవాళ్ళ సంఖ్య తక్కువగా ఉంటుంది. కానీ ప్రార్థించమని అడిగేవారి సంఖ్య మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక ప్రక్క పాపం చేస్తూ, మరో పక్క మోసం చేస్తూ, మరో పక్క వ్యభిచారం చేస్తూ మా కోసం ప్రార్థన చేయమని అడిగేవాళ్ళు చాలామంది ఉంటారు మనకి.
మీరే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యక్తులందరి కోసం చెప్తున్నాను. ఎందుకంటే బైబిల్ విశ్వవ్యాపిత గ్రంథం, విశ్వమంతటికి వ్రాయబడిన గ్రంథం. మనుషులుగా పుట్టిన ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సినటువంటి అపూర్వమైనటువంటి గ్రంథం. ఈ గ్రంథంలో ఏ సంగతి అయినా చాలా స్పష్టంగా రాయబడుతుంది. దేవుని చట్టంలో ఒకటి ఉంది, ఏంటంటే పాపం మానేస్తే దేవుడు ఆ ప్రార్థన అంగీకరిస్తాడు. నువ్వు చేసినా అంగీకరిస్తాడు, ఎవరు చేసినా అంగీకరిస్తాడు. మనం దీన్ని బాగా ఆలోచిస్తే మీకా గ్రంథంలో డైరెక్ట్గా దేవుడు ఏమని సెలవిస్తున్నాడు ఒకసారి చూద్దాం. మీకా గ్రంథము 3వ అధ్యాయము, మీకా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం. వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకుని ఉన్నారు గనుక వారు యెహోవాకు మొరపెట్టినను ఆయన వారి మనవి ఆలకింపక ఆ కాలమందు వారికి కనబడకుండా తన్ను మరుగు చేసుకున్నాడు. అంటే దేవుడే దాక్కుంటాడట. దుర్మార్గతను అనుసరించి వారి ప్రార్థన నుంచి, అంటే వాళ్ళు ప్రార్థన చేస్తారంటే చేస్తారు, కానీ ఏం మానరు? దుర్మార్గత మానరు, పాపం మానరు. ఈరోజు కూడా మన సమాజాన్ని మీరు చూడండి, పాపం మానేరు. మా కోసం ప్రార్థన చేయండి, మా భర్త కోసం చేయండి, మా పిల్లల కోసం చేయండి, మా కుటుంబం కోసం చేయండి. ఓ పక్క దొంగ వ్యాపారం చేస్తూ దొంగ వ్యాపారస్తులు కూడా ప్రార్థన చేయమని అడుగుతారు కదండి. ఇదిగో మీ కారుకి ఇచ్చేస్తాం, చందా ఇచ్చేస్తాం, లేదా దశభాగం ఇచ్చేస్తాం, మా దొంగ వ్యాపారాన్ని డెవలప్ అయ్యేటట్టుగా మీ దేవునికి మీరు ప్రార్థన చేయండి అంటుంటారు. దొంగ త్రాసు దేవుని దృష్టిలో చాలా అసహ్యమైనది. అలా మనం చేస్తూ వాళ్ళు చందా ఇచ్చేస్తున్నారులే, కానుకలు ఇచ్చేస్తున్నారులే, దశభాగాలు ఇచ్చేస్తున్నారులే, కార్యక్రమం అంటే ఎంతో ఇచ్చేస్తున్నారులే అని వాళ్ళ కోసం మనం ప్రార్థన చేసామా, దేవుడు మన పని పడతాడు. ముందు వాళ్ళు ఏం చెప్పాలంటే, మీరు న్యాయంగా వ్యాపారం చేయండి, మీరు పాపం మానేయండి, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. మీరు దుర్మార్గత మానేయండి, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. అప్పుడు దేవుడు ఆ ప్రార్థనను వింటాడు, మీ జీవితాలను బాగుపరుస్తాడు, మీ కుటుంబాలను అభివృద్ధిలోనికి తీసుకొని వస్తాడు. ఇది దేవుడు చెప్తున్నటువంటి స్టేట్మెంట్. సామెతల గ్రంథంలో కూడా మొదటి అధ్యాయము, సామెతల గ్రంథం 1వ అధ్యాయము 23 నుండి 28 వచనాలు మనం చదువుదాం. చూడండి, దేవుడు అంటున్నాడు, నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను, నా ఉపదేశాన్ని మీకు తెలియజేస్తాను. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చెయ్యి చాపగా ఎవరును లక్ష్య పెట్టకపోతిరి. నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేసి. చాలా మంది చూడండి, మీరు మీ వాక్యం మాకు వద్దు కానీ మా కోసం ప్రార్థన చేయండి, మా చందా మీకు ఇస్తాం అంటుంటారు చాలా మంది. మీరు చెప్పేది మేము వినం, మా కానుక ఏదో మేము ఇస్తాం, మా చందా ఏదో మీకు ఇచ్చేస్తాం, మీరు మా కోసం ప్రార్థన చేయండి అనేవాళ్ళు మీకు తారసపడి ఉంటారు ఎక్కడో చోట. ఎందుకంటే ప్రార్థన సహకారం కోరేవారు ప్రపంచమంతటా ఉన్నారు. ఎందుకంటే ప్రార్థన చాలా అవసరం. ప్రార్థన ఎంత అవసరమో పాపం మానేయడం కూడా అంతే అవసరం. ఆ రోజు పాపాత్ముడు అనే స్త్రీతో దేవుడు యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే, అమ్మా ఇకను నువ్వు పాపము చేయకము. ఆమెను కాపాడాడు, రాళ్ల దెబ్బలు తినకుండా ఆమెను కాపాడాడు. ఆ పాపాత్మురాలతో చెప్పిన మాట ఏంటంటే, ఇక పాపం చెయ్యొద్దు, ఇక నువ్వు మళ్ళీ పాపం జోలికి వెళ్ళొద్దు అని బైబిల్ మనకి బోధిస్తూ ఉంది. ఇంకేమంటున్నాడు, నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేసి తిరిగి
నేను గద్దింపగా లోబడకపోతిని, కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను ఏం చేస్తాను? నవ్వెదను. మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేస్తాను. భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలిగినప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేస్తాను. ఇంకా అప్పుడు వారు నన్ను గూర్చి ప్రార్థన చేస్తారు, మొరపెట్టుదురు గాని నేను వినను అన్నాడు. చూడండి, దేవుడు అంత డైరెక్ట్ గా అంటున్నాడు. చూడండి, ఎందుకు వినడు? నేను పిలువుగా మీరు ఏం చేశారు? పలకలేదు. నేను గద్దించగా మీరు ఏం చేశారు? లోబడకపోతిరి. నేను నా ఆత్మను మీ మీద కుమరిస్తానన్నాను, నా వైపు తిరగండి అన్నాను, మీరు తిరగలేదు. నా ఆత్మను మీరు పొందుకోలేదు. కానీ మీకు అపాయం వచ్చినప్పుడు, మీకు భయం వచ్చినప్పుడు నేనేం చేస్తాను? నవ్వుతాను. ఇక అప్పుడు మీరు ప్రార్థన చేస్తారు నా కోసం, నన్ను ప్రార్థన చేస్తారు. అప్పుడు నేనేం చేస్తాను? ప్రత్యుత్తరం ఇయ్యకుందును అన్నాడు. చూడండి 31వ వచనంలో అదే అధ్యాయం. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు, తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు. అంటే దేవుడు వినడా అంటే వినడు. పాపుల మనవి దేవుడు ఆలకించడు. పాపాన్ని విడిచిపెట్టిన వారి ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. దుర్మార్గతను విడిచిపెట్టిన వారి ప్రార్థన ఆయన ఆలకిస్తాడు, కానీ పాపుల మనవి ఆయన ఆలకించడు. అది బైబిల్లో క్లియర్ కట్ గా మనకి వ్రాయబడింది. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనాన్ని కూడా చదువుదాం. ఇదే సామెతల గ్రంథము 15వ అధ్యాయం 9వ వచనం. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు అన్నాడు. చూడండి, అంటే భక్తిహీనుల ప్రార్థన ఆయన అంగీకరించడా? అంగీకరించడు. కాబట్టి మనం ఏదో ఉడతా భక్తి చేసేద్దాం, ఏదో రకంగా నెట్టుకొచ్చేద్దాం అంటే దేవుడికి అంగీకారం కాదండి. ఏదో అరకొర భక్తి మనం కొనసాగించేద్దాం, ఏదో మనం అలా ప్రయాణం చేసేద్దాం మందిరంలో అంటే కుదరదు. భయభక్తులు మనం పర్ఫెక్ట్గా ఉండాలి. దేవుని పట్ల మన భక్తి విశ్వాసాలు చాలా కరాఖండితంగా ఉండాలి. ఏదో ఉడతా భక్తిగా చేసేద్దాం అంటే దేవుడు ఊరుకోడు. అలాంటి భక్తిహీనుల ప్రార్థన ఆయన అంగీకరించడు అంటున్నాడు. యెషయా గ్రంథంలో కూడా 1వ అధ్యాయము 15వ వచనాన్ని కూడా చదువుదామండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడండి. చేతులు మనం ఎప్పుడు చాపుతాం? ఏమండి, మన 2 చేతులు చాపి దేవుణ్ణి మనం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. అంటే 2 చేతులు ఎత్తడం ఏంటో తెలుసా? నేను నీకు సరెండర్ అవుతున్నాను, నేను ఒక రిక్తురాలని, నేను ఒక రిక్తుడను, రిక్త హస్తాలతో నా 2 చేతులు నీ సింహాసనం వైపు నేను చాపుతున్నాను ప్రభువా, నా ప్రార్థన ఆలకించు అని మనం అంటున్నాం కదా. అదే అంటున్నాను, నీవు చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడను, నేను నా కన్నులు కప్పుకుందును, మీరు బహుగా ప్రార్థన చేసినను, మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినను. ఎంత డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు చూడండి దేవుడు. అంటే మనం దోషాలతో, పాపాలతో, కపట హృదయంతో, చెడిపోయిన మనసుతో మన దేవుని పాదాల దగ్గర పడి ఏడ్చినా ఆయన వినడు అంటున్నాడు చూడండి. వినను, నేను వినను, అలాంటి వారి కోసం నా దగ్గర ప్రార్థన చేయకు అంటున్నాడు. ఇంకా మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, మిమ్మల్ని కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీరు ఏం చేయాలి? మీ పాపాలు కడుక్కోండి, ఫస్ట్ మీ దోషాలను కడుక్కోండి.
ఇంకా మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించేయండి. ఇగో మిమ్మల్ని చూస్తుంటే నాకేం కనబడుతున్నాయో తెలుసా? మీరు చేసిన పాపాలు కనబడుతున్నాయి, మీరు చేసిన దోషాలు కనబడుతున్నాయి, మీరు చేసిన దుష్క్రియలు కనబడుతున్నాయి. ఏంటి నా సన్నిధికి వచ్చి మీరు ఏంటి మాట్లాడుతున్నారు? ఏంటి ప్రార్థన చేస్తున్నారు? బహుగా రోధిస్తున్నారేంటి? దేవుడు అడుగుతున్నాడండి. అంతకుముందే అంటాడు, నా ఆవరణాలను తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు రమ్మన్నాడు మిమ్మల్ని అని అడిగాడు. అది ఆ కోవలోనే వచ్చినట్టు ఇవన్నీ కూడా. ఇంకేమంటున్నాడు? కీడు చేయటం మానేయండి, మేలు చేయ నేర్చుకోండి, న్యాయము జాగ్రత్తగా విచారించండి, హింసించబడు వారిని విడిపించుడి, తండ్రి లేని వారికి న్యాయం తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాము. మీ పాపముల రక్తం వలె ఎర్రనివైనను అవి హిమం వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగను అంటున్నాడు. చూడండి, చూసారా? అంటే మన హృదయంలో ఎలాంటి పాపాన్ని పెట్టుకొని మనం ప్రార్థన చేసిన దేవుడు వినడు. కన్నీరు కాచిన వినడు, మోకాళ్ళు వేసిన వినడు. దేవుడు డైరెక్ట్ గా చెప్తున్నట్టు మాట్లాడేవన్నీ కూడా. ఏమండి? యాకోబు రాసిన పత్రిక కొత్త నిబంధనలో మాట చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం, మీరు అడిగినను. మీరు ఏం అడుగుతున్నారు అంటే దేనికోసం అడుగుతున్నారు? మీ భోగముల నిమిత్తమే మీరు అడుగుచున్నారు. మీరు భోగముల నిమిత్తం వినియోగించటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరుకుటలేదు. అంటే మీ ప్రార్థన నేను వినడం లేదు కనుక మీకేమీ దొరకట్లేదు. దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలండి. మోకాళ్ళ వేసే ముందు, ప్రార్థన ప్రారంభించే ముందు నా లైఫ్ ఏంటి? నేను ఎలాంటిది అన్నాను, ఎలాంటి వాడను? నాలో ఏమైనా దుర్మార్గత ఉందా, దుష్టత్వం ఉందా, అవినీతి ఉందా, అన్యాయం ఉందా, లంచగొండితనం ఉందా, మోసగించేతనం ఉందా? నేనేమో దుర్వ్యాపారం చేస్తున్నానా? దేవుని విరుద్ధమైనటువంటి కార్యక్రమాలు ఏమైనా తలపెడుతున్నానా? ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి. దేవుని మందిరానికి రాగానే మనం ఇవన్నీ చెక్ చేసుకోవాలండి. నిన్ను నువ్వు విమర్శించుకుంటే తీర్పులోనికి రావన్నాడు ప్రభు. నన్ను నేను విమర్శించుకుంటే నేను తీర్పులోనికి రాను. ఎంత మంచి మాటలు చూడండి. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం. కాబట్టి ఈయన విలాప ప్రవక్త అండి ఇర్మియా గారు. ప్రార్థనకి ఎంత ప్రార్థన చేసేవాడంటే ఈ బిరుదు ఎలా వచ్చిందో చూడండి. అంతటి విలాప ప్రవక్తను కూడా అతని కన్నీరు కాచి ప్రార్థించేటువంటి ఆయన కూడా ప్రభు ఏమంటున్నాడంటే నువ్వు వీళ్ళ కోసం ప్రార్థన చేయొద్దు అంటున్నాడు. చూడండి 14వ అధ్యాయం 12వ వచనం. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం. వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొరను వినను, వారు దహన బలి అయినను నైవేద్యమునైనను అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరింపను. ఖడ్గము వల్లను, క్షామం వల్లను, తెగులు వలన వారిని నాశనము చేతును. 11. మరి యెహోవా నాతో ఇట్లని వారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకము అన్నాడు. చూడండి, నువ్వు ప్రార్థన చేయకు, వాళ్ళ కోసం చేయొద్దు. ఏమండి? 7వ అధ్యాయం 16వ వచనం. ఇర్మియా గ్రంథమే 7వ అధ్యాయం 16వ వచనం. కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకము. ఎంత స్పష్టంగా డైరెక్ట్ గా రాయించాడు చూడండి. ఈ జనం కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు. కన్నీటి ప్రాప్తం ఇర్మియా గారు. ఇర్మియా గారి తర్వాత విలాప వాక్యాలు, విలాప ప్రాప్తాలు కూడా పేరు. అందులో ఏడుస్తాడు యెరూషలేము పట్టణ నాశనం కోసం. ఈయనే ప్రవచించాడు 70 సంవత్సరాలు బబులోను చెరలోకి వెళ్ళిపోతారు యూదులంతా. ఏడ్చాడండి, ఏడుస్తూ చెప్పాడు వాళ్ళకి. వాళ్ళు వినలేదు.
ఇక ప్రభు ఏమంటాడంటే, ఇర్మియా నువ్వు వారి కొరకు ప్రార్థన చేయకు. ఎందుకంటే వాళ్ళ కోసం కన్నీళ్లు వరకపోసేస్తున్నాడు ఆయన, కన్నీళ్లు కారుస్తున్నాడు. వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయకు. కాబట్టి నీవు ఈ జన్మ కొరకు ప్రార్థన చేయకుము, వారి కొరకు మొరనైనను ప్రార్థనైనా చెయ్యకుము, నన్ను బ్రతిమలాడు కొరకుము, నేను నీ మాట వినను. బ్రతిమలాడుకుంటాడండి దేవుడు, వినను. ఇంకో అద్భుతమైన మాట చూస్తారా? 15వ అధ్యాయం, ఇదే ఇర్మియా గ్రంథం. ఇక్కడ చూడండి ఎంత సవాలుగా దేవుడు మాట్లాడాడు. 15వ అధ్యాయం మొదటి వచనం, అప్పుడు యెహోవా నాకు సెలవిచ్చెను, మోషేయు సమూయేలును నా ఎదుట నిలువబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనస్సుండదు, నా సన్నిధిని ఉండకుండా వారిని వెళ్ళగొట్టుము అన్నాడు. ఎవరెవరు వచ్చి ప్రార్థన చేసిన వెంటనే ఆయన ఆల్రెడీ మోషే గారు చనిపోయారు కాబట్టి, అలాగే సమూయేలు గారు చనిపోయారు. ఈ కాలానికి, ఇర్మియా గారి కాలానికి వాళ్ళు లేరు. మంచి భక్తులండి వాళ్ళు. మోషే గొప్ప నాయకుడు. అలాంటి ఆయన వచ్చి చేసిన ప్రార్థన దేవుడు ఉన్నట్టండి. సమూయేలు మహాప్రవక్త, ఆయన వచ్చి చేసిన వెండవు. ఇదిగో మీరు ముగ్గురు కలిపి ప్రార్థన చేసిన ఈ జనం కోసం ప్రార్థన చేస్తున్నారే, వారి ప్రార్థన నేను అంగీకరించడానికి నాకు మనస్సుండదు. మోషేతో కూడా దేవుడు ఒకసారి ఆయన బ్రతుకున్న కాలంలో ఒక మాట అన్నాడు, మోషే నువ్వు సైడ్గా ఉండు, నీ ఫ్యామిలీ నేను డెవలప్ చేస్తాను, ఒక్కసారి ఈ జనాలందరినీ నేను తీసేస్తాను, చంపేస్తాను వీళ్ళందరినీ. ఒకరోజు నోహు గారి కాలంలో నోహు భార్య, పిల్లలు, 3 కుమారులు, 3 కోడళ్ళు ఎలాగైతే ఎనమండని రక్షించానో అలాగే నిన్ను, నీ ఫ్యామిలీ నేను సేవ్ చేస్తాను, సేఫ్ జోన్లో ఉంచుతాను, మిగతా వాళ్ళందరూ నేను తీసేస్తాను అన్నాడు. చూడండి ఒకసారి నిర్గమాకాండం 32వ అధ్యాయం 10వ వచనం, 9-11 వచనాలు చదువుదాం. నిర్గమాకాండం 32వ అధ్యాయం 9-10 వచనం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. వారు లోబడరు, వాళ్ళు పాపం మానరు, బలులు అర్పించేస్తారు, ప్రార్థనలా చేసేస్తున్నారు, గొప్ప గొప్పగా నన్ను ఆరాధించేస్తున్నారు. వాళ్ళ ఆరాధన నాకు వద్దు, వాళ్ళ బలులు నాకు వద్దు. వాళ్ళు పాపం చేస్తున్నారు, దుర్వ్యాపారం చేస్తున్నారు, దొంగతనం చేస్తున్నారు, లంచగొడితనం చేస్తున్నారు, ఇంకా విగ్రహారాధన చేస్తున్నారు, వాళ్ళు వ్యభిచరిస్తున్నారు. అలా ప్రార్థన చేస్తే నాకు ఆ ప్రార్థన నాకు ఇష్టం ఉండదు అంటూ, కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసిందని మోషేతో చెప్పగా. ఎంత మంచి ఆఫర్ ఇచ్చాడు దేవుడు. మోషే, నీ ఫ్యామిలీ నేను బ్రతికిస్తాను, నేను గొప్ప జనంగా చేస్తాను, ఇదిగో ఈ ప్రజలందరూ నేను ఏం చేస్తాను, మండించేస్తాను, దహించి వేస్తాను వాళ్ళని. నువ్వు సైడ్ ఉండంటే మోషే బ్రతిమలాడుకున్నాడండి, ప్రభా నువ్వు అలా చేయకి నాయన, అది నీకు దూరములు గాక, ఏదో రకంగా జాలి చేసుకో, ఏదో రకంగా వాళ్ళని కరుణించు, కటాక్షించు అని మోషే కింద బ్రతిమలాడతాడు. అందుకే ఇర్మియా కొరకు ఇక్కడ బ్రతిమలాడుతున్నాడు కనుక నువ్వు బ్రతిమలాడుకు, నువ్వు వారి కొరకు ప్రార్థన చేయకు, నేను వినను అంటున్నాడండి. కాబట్టి ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 14 వచనాన్ని కూడా చదువుదాం. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 14 వచనం, కావున నీవు ఈ ప్రజల నిమిత్తం ప్రార్థన చేయకుము, వారి నిమిత్తము మొరపెట్టకుము, ప్రార్థన చేయకుము, వారు తమ కీడును బట్టి నాకు మొరపెట్టినప్పుడు నేను వినను. అంటే కీడు వస్తేనా, ఏదో ఆపద వస్తేనా దేవుడి దగ్గర రావడం, ఏదో జరిగితేనా దేవుని అంటిపెట్టుకుని ఉండరా, దేవుని ఆజ్ఞలు పాటించరా? ఏదైనా ఆపద మన నెత్తి మీదకి రావాలా? అప్పటి వరకు దేవుడు అనరా, పాపం మానరా, లోకాన్ని విడిచిపెట్టరా?
ఇలా దేవుడు బాధపడుతున్నాడండి. ఆ రోజు ఈరోజు ఏం మారలేదు సమాజం. ఆ రోజు అలాగే ఉంది, ఈరోజు ఇలాగే ఉంది. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లల. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథకర్త కూడా ఏమని చెప్తున్నాడో చూద్దాం. చూడండి, 14వ అధ్యాయం 12వ వచనం. మరి యెహోవాకు నాకు ప్రత్యక్షం ఎలాగూ సెలవిచ్చెను, నరపుత్రుడా, ఏ దేశం అయితే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధునై ప్రాణాధారమగు ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయుదును. నోహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశంలో ఉండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుందురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. చూసారా, ఎంత మంచి భక్తులున్నా నేను ఇక వారిని విడిచిపెడతాను. విశ్వాసఘాతకులు వాళ్ళు, విశ్వాసాన్ని నటిస్తున్నారు వాళ్ళు, దేవుని నమ్ముతున్నామని చెప్తున్నారంతే వాళ్ళు, పెదవులు మాత్రమే అర్పిస్తున్నారు, వాళ్ళ హృదయం నాకు దూరంగా ఉంది. ఇలాంటి వాళ్ళనా, ఇలాంటి వారి ప్రార్థనలా నేను వినాలి? నువ్వు అలాంటి వారి కోసం ప్రార్థన చేస్తావు? వద్దు. నువ్వు అలాంటి వారి కోసం ప్రార్థన చేస్తే అలాంటి ప్రార్థన నాకు చేయొద్దు, నన్ను బ్రతులాడుకోవద్దు. కాబట్టి కీర్తన గ్రంథం భక్తులు రాసినటువంటి కీర్తన గ్రంథంలో 34వ అధ్యాయం 15వ వచనం. 34:15. యెహోవా దృష్టి ఆ నీతిమంతుల మీద ఉన్నదటండి. యెహోవా దృష్టి ఎవరి మీద ఉంది? నీతిమంతుల మీద ఉన్నది. ఆయన చెవులు వారి మరణకు యొగ్గి ఉన్నవి. అంటే దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు అని రాయబడింది బైబిల్లో? నీతిమంతుల ప్రార్థన. ఎవరు ప్రార్థన వినడు అని చెప్పాడు? పాపుల మనవి ఆలకింపరని చెప్పేశాడు. అంటే అక్కడ దాని అర్థం పాపం చేస్తూ మనవి చేసేవారి ప్రార్థన, పాపం చేస్తూ ప్రార్థన చేసేవారి మనం. నిజంగా నేను ఒకరిద్దరిని చూశానండి. వాళ్ళు పాపం చేస్తూనే ఉంటారు, ప్రార్థన మాత్రం మారరు. ప్రార్థనకు వారి ముందుంటారు. ఇక్కడ కాదు, మీరు మళ్ళీ ఇక్కడ డౌట్గా చూడండి. ఇక్కడ కాదు, నేను చాలా చోట్ల సేవ చేశాను. నేను వెళ్ళిన చోట్లలో ఒకరిద్దరిని చూశాను, పురుషుల్ని చూశాను, స్త్రీలను చూశాను. వాళ్ళు చేసే కార్యక్రమాలు ఏమో ఆపరు, కానీ దేవుని సన్నిధానికి వచ్చినప్పటికీ ఎంత విధేయతతో ఉంటారో తెలుసా అండి? ఎంత విమర్శలతో దేవుని ఆరాధిస్తారో తెలుసా అండి? వాళ్ళు పాడే పాటలు కానీ, ప్రార్థనలు కానీ, వాక్యాలు అందించడం కానీ, మందిరాన్ని తొడవడం కానీ, ఏమంటే చక్కగా నీట్గా ఉంచడం కానీ, ఇవన్నీ బాగానే ఉంటాయి. కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితం మాత్రం పాప భూయిష్టంగా ఉంటుంది. నిజంగా ఈ మాటలు చదువుతున్నప్పుడు వాళ్ళే గుర్తొచ్చారు నాకు. నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు, ముందుగానే అన్ని రాయించాడు. అక్కడ సుంకరి ప్రార్థన దేవుడు అంగీకరించాడు. అక్కడ సుంకరి తన పాపాలను ఒప్పుకుంటూ పశ్చాత్తాపడుతూ ఏడుస్తున్నాడు. ప్రభువా, నీ మందిరంలోని అడుగు పెట్టడానికి ఏ అర్హత లేదు, కనీసం ఆకాశం వైపు కన్నులెత్తుడగలను నాకు ధైర్యం లేదు అన్నప్పుడు సుంకరి ప్రార్థన దేవుడు అంగీకరించాడు. అక్కడ పాపాన్ని విడిచిపెట్టాడు. పాపం చేస్తూ ప్రార్థన చేయలేదు. మన హృదయంలో కపటంతో నిండిపోయి ఉంది, మోసంతో నిండిపోయి ఉంది, పాపంతో నిండిపోయిన హృదయాలతో దేవుని ఎంత ప్రార్థించినా మన ప్రార్థన వినడు. మన సమస్యలకు పరిష్కారం దొరకదు. మన సమస్యలకు పరిష్కారం దొరకాలంటే మన ప్రార్థన ఎలా చేయాలి? నీతిమంతులు చేసినట్టు చేయాలి. అదే కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 41వ వచనం కూడా చదువుతాం చూడండి. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 41వ వచనం.
వారు మొరపెట్టిరి గాని రక్షించువాడు లేకపోయెను. యెహోవాకు వారు మొరపెట్టుదురు గాని ఆయన వారికి ఉత్తరం ఇయ్యకుండును. ఎందుకు ప్రభువా నువ్వు ఉత్తరం ఇవ్వలేదు? ఎందుకు జవాబు రావటం లేదు? నా ప్రార్థనకి, నా కన్నీళ్లకు జవాబు రావటం లేదేంటి? నేను చేసిన మోకాళ్ళ ప్రార్థనకు జవాబు రావటం లేదేంటి? ఒక ఆవిడ అంటుంది, ప్రభువా నేను ఏదో నీకు చేశాను, లోటు చేశాను, అందుకే నాకు ఈ వ్యాధి ఎట్టావు, అందుకే ఈ బాధ ఎట్టావు, ఏం చేశావు అని చెప్పు ప్రభువా అని దేవుడు అడుగుతుందట. మంచిదే అలా ఆత్మవిమర్శ చేసుకోవడం, చాలా మంచిదండి. మనం ఇంకా పాపాన్ని మనసులో పెట్టుకొని ప్రార్థన చేస్తున్నామేమో, దేవుడికి అంగీకారం కాదు. జకరియా గ్రంథం 7వ అధ్యాయం, జకరియా గారు కూడా ఏమని రాస్తున్నారు చూడండి. 13వ వచనం, 7వ అధ్యాయం 13. జకరియా గ్రంథము 7వ అధ్యాయం 13వ వచనం. కావున సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరి గనుక వారు పిలిచినప్పుడు నేను. కరెక్టే కదా, న్యాయమే కదా. దేవుడు నిన్ను ఎన్ని రకాలుగా పిలవాలి? నీ కుటుంబం ద్వారా పిలిచాడు, నీ సహోదరుల ద్వారా పిలిచాడు, సేవకుల ద్వారా పిలిచాడు, కరపత్రాల ద్వారా పిలుపొందింది, ఎన్నో సభల ద్వారా, స్వార్థ కూడికల ద్వారా నీకు పిలుపొందింది. నువ్వు వచ్చావా? ప్రభు దగ్గరకు వచ్చావా? నువ్వు ఆయన మాట విన్నావా? వినలేదు కనుక దేవుడు అన్నాడు, నేను కూడా వినను. చదవండి. కావున సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరి గనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకించను. కాబట్టి యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనాన్ని కూడా చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం. కాబట్టి కటాక్షము లేకయు కనికరము చూపకయు నేను నా క్రోధము నగుపరిచి వారు చెవులలో ఎంత బిగ్గరగా మొరపెట్టి నేను ఆలకింపకుందును అన్నాడు. నా చెవుల్లో ఎంత బిగ్గరగా మొరపెట్టినా కానీ నేను ఆలకించను. న్యాయవంతుడని దేవుడు కాదంటారా? ఆలోచించండి. ఆయన నీ హృదయం అనే తలుపు ఎన్నిసార్లు కొట్టుంటాడు ఆయన? నీ డోర్ ఎన్నిసార్లు ఓపెన్ చేశావు? లోకానికి విలువిచ్చావు, నీ కుటుంబానికి విలువిచ్చావు, అయిన వాళ్ళకి కాని వాళ్ళకి, బంధువులకి, చుట్టాలకి, అందరికి విలువనిచ్చావు, అందరికీ స్థానం ఇచ్చావు. కానీ దేవునికి ఏమిచ్చావు? అనువంత చోటు కోసం ఆయన నిలవెల్లాడాడు. నీ హృదయం అనే తలుపు తట్టి ఎన్నోసార్లు నిన్ను మేల్కొల్పాడు. పాపం మాని అని నెత్తు నోరు కొట్టుకున్నాడు. కానీ నువ్వు మారలేదు, ఇంకా వెచ్చలవిడు అయిపోయావు. మళ్ళీ పైగా ఒక ముసుగేసుకున్నావు క్రైస్తవంలో. ఆ ముసుగులో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నావు. అది దేవుడు అంగీకరించడు. కనుక ఇక్కడ ఈ వాక్యాన్ని చాలా మంది అర్థం కాక అపార్థం చేసుకుంటున్నారు. దేవుడు పాపుల మనవి ఆలకించడు అనేటువంటి మాట. అక్కడ మరి సుంకరి పాపే కదా ఆలకించాడు కదంటే నీకు డిఫరెన్స్ తెలియాలి. పాపం చేస్తూ మొరపెడితే దేవుడు ఆలకించడు. పాపాన్ని విడిచిపెట్టి నువ్వు దేవుని పాదాల చెంతకరా, నేను ఆయన హత్తుకుంటాడు. ఎంత దుర్మార్గుడైనా ఆయన త్రోసివేయడటండి. ఎంత ఘోర పాపినైనా ఆయన త్రోసివేయుడు. వారు తమ పాపాన్ని ఒప్పుకుంటే గనక
దేవుడు ఆలకిస్తాడు, వారి ప్రార్థన అంగీకరిస్తాడు. ఇది దేవుడు తన గ్రంథంలో చెప్పినటువంటి విలువైన వివరణ. కనుక ఈ వివరణను చక్కగా విని అర్థం కాకపోతే మరొకసారి విని అనేకులకు షేర్ చేయవలసిందిగా మీ అందరికీ ప్రభు పేరట మనవి చేస్తూ అందరికీ క్రీస్తు పేరట వందనాలు తెలియజేస్తున్నాను.